ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతం గల పట్టణము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వెంచువాన్. చైనా దేశంలో ఉన్నటువంటి వెంచువాన్ అనేటువంటి పట్టణం ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి పట్టణంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యధిక వర్షపాతము నమోదు చేయు ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వయోలిలి శిఖరము. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతము మాన్సిన్ రామ్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కువ జనాభా గల నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 టోక్యో, జపాన్ రాజధానిగా ఉన్నటువంటి టోక్యో నగరము. నెక్స్ట్ వన్, ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కెనడా. నెక్స్ట్ వన్, ఆఫ్రికాలో 2000 సంవత్సరాలకు పైగా నుండి స్వతంత్రంగా ఉంటున్నటువంటి ఏకైక దేశము ఏది? అంటే దాదాపు 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశాన్ని ఎవరు కూడా వలస దేశంగా చేసుకొని పాలించడము జరగలేదు. ఏంటి మరి అది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇథియోపియా. ఏంటి ఫ్రెండ్స్? ఇథియోపియా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యధికులు ఆచరించుచున్నటువంటి మతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్రైస్తవ మతము. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేటువంటి భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 చైనీస్ మాండరిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పెద్ద పక్షి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 నిప్పుకోడి లేదా ఆస్ట్రిచ్. నెక్స్ట్ వన్, సూర్య కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గనిమెడ. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సుందర్బన్స్ డెల్టా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 సుపీరియల్ సరస్సు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద గడియారము బిగ్ బెన్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 లండన్లో ఉంది ఫ్రెండ్స్, క్లాక్ టవర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద జలపాతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నయాగరా జలపాతము. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 బోర్ బుధూర్ అనేటువంటి ప్రాంతంలో
ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపము ఉంది. నెక్స్ట్ వన్, పుష్పాలలో అతిపెద్దది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రష్లీషియా అనేటువంటి పుష్పము. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద మసీదు ఉన్నటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్జియా మసీద్, లాహోర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నైలు నది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 యాండీస్ పర్వతాలు. ఏంటి ఫ్రెండ్స్? యాండీస్ పర్వతాలు. నెక్స్ట్ వన్, అతిపెద్ద సముద్రము ఏది? సో ఫ్రెండ్స్, ఇక్కడ మహాసముద్రాలలో అయితే పసిఫిక్, ఓకేనా. మరి సముద్రాలలో పెద్దది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 దక్షిణ చైనా సముద్రము పెద్దది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సహారా ఎడారి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయము లేదా యూనివర్సిటీ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ విశ్వవిద్యాలయము. నెక్స్ట్ వన్, అత్యంత పురాతన జెండా కలిగినటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 డెన్మార్క్. నెక్స్ట్ వన్, అతిపెద్ద దేవాలయము అంకోర్ వాట్ ఈ దేశంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 కంబోడియాలో కలదు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పము లేదా ద్వీపకల్ప దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అరేబియా ద్వీపకల్పము. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నీలి తిమింగలము. సో చాలా పెద్దది ఫ్రెండ్స్. నీటిలోను ప్లస్ బయట రెండింటిని చూసినట్లయితే కూడా నీటి తిమింగలమే చాలా పెద్దది. సో ఒకవేళ భూమిపైన నివసించే జంతువులలో అతి పెద్దది ఏంటి అని అడిగితే మాత్రం ఆఫ్రికన్ ఏనుగు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 2 ఇచ్చాడు కాబట్టి నీలి తిమింగలమే పెద్దది. అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు భూమిపైన నీటిలోన అని మెన్షన్ చేయలేదు కాబట్టి నీలి తిమింగలమే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, అతి పొడవైన హిమాని నదం పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 లాంబర్ట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 బైకాల్ సరస్సు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ ఈ నగరంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 రోమ్ నగరంలో కలదు. నెక్స్ట్ వన్, అతి చిన్న గ్రహంగా గుర్తించబడినటువంటిది ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 3 బుధుడు. సూర్యునికి వరుస క్రమంలో మొదటగా ఉండేటువంటిది బుధుడు. సో అతి చిన్న గ్రహంగా గుర్తించబడింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సియాచిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యుష్ణ ప్రాంతము అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ అజీజియా. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉలార్ సరస్సు, జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది. నెక్స్ట్ వన్, అతిపెద్ద భవనం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద భవనము. ఆన్సర్ ఆప్షన్ 3 బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి మతము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 హిందూ మతము. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించిన సంవత్సరము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4
1953వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహము అని దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 3 శుక్రునికి పేరు ఫ్రెండ్స్. ఇది అత్యంత ప్రకాశవంతంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ గ్రహం పైన మొత్తం కూడా కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నిండి ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్రహం పైన కొంచెం వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఏమవుతుంది, వేడిని అది గ్రహించుకొని ఇంకా వేడెక్కేలా చేస్తుంది. సో అందువల్ల ఏమవుతుంది, ఈ గ్రహము ఎప్పుడు వేడిగా ఉంటుంది, మొత్తం నిప్పుల కుంపట్లాగా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్లనే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 మ్యాండరిన్ లేదా చైనీస్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత రద్దీ అయినటువంటి కాలువ ఏది? రద్దీ అయినటువంటిది అంటే ఏ విషయంలో? రవాణా విషయంలో. ఓకేనా, మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 పనామా కాలువ. నెక్స్ట్ వన్, భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేయు ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఓస్టాక్ స్టేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అత్యధికంగా మైనస్లలో ఉంటుంది ఫ్రెండ్స్, -50 -60 ఆ ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడము జరుగుతుంది. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ముఖ్యం